హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో తాటిపండుతో బూరెలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఇవైతే చేసుకోవడం చాలా ఈజీ. మీరు తప్పకుండా ఇష్టపడతారండి ఇలా చేసుకుంటే. వీటి కోసం అయితే నేను బాగా పండిన 2 తాటిపండ్లు అయితే తీసుకున్నానండి. ఇవి బాగా పండాయంటే చాలా బాగుంటుందండి వీటి స్మెల్. ఇప్పుడు వీటి నుంచి గుజ్జు అయితే ఎలా తీసుకోవాలో నేను ఫుల్ క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు ఈ బాగా పండిన తాటిపండుని తీసుకొని నేలకేసి గట్టిగా కొట్టారంటే దీనిపైన ఉన్న పీల్ చాలా తొందరగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీనిలో 3 టెంకలు ఉంటాయండి. ఈ 3 టెంకల్ని ఇలా విడదీసుకోవాలి. ఇవి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న నల్ల తొక్కనైతే తీసుకుందామండి. చూసారు కదండి, ఈ నల్ల తొక్కని ఈ టెంక నుంచి ఇలాగా సెపరేట్ చేసేసుకోవాలండి. మనకి లోపల ఉన్న టెంక ఒకటే ఉపయోగపడుతుందండి. వీటిని ఇలాగా నీట్గా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఈ టెంకల పైన కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పక్కన పెట్టుకుందామండి. ముద్దలా చుట్టుకొని దీనిపైన వాటర్ చల్లుకోవడం వల్ల ఇవి మెత్తపడి దీని నుంచి గుజ్జు అయితే చాలా ఫాస్ట్గా వస్తుందండి. చూసారు కదండి, నేను చూపించినట్లు చేయండి. ఇవిలాగా తడిపి పక్కన పెట్టుకున్న తర్వాత మన దగ్గర క్యారెట్, బీట్రూట్ తురుముకునేవి ఉంటాయి కదండి స్టాండు, దాంతో అయితే ఇప్పుడు ఈ టెంకకున్న గుజ్జు అయితే తీసుకుందామండి. అలా కాకుండా మన దగ్గర పెద్దది కన్నాలు జల్లుడున్నా కూడా దాన్ని తిరగేసుకొని వెనక నుంచి ఇలాగ పీల్ చేసుకుంటే గుజ్జు చాలా ఫాస్ట్గా వస్తుందండి. నేను తీసుకున్న ఈ 2 తాటిపండ్లకు అయితే ఇంత కన్సిస్టెన్సీలో వచ్చిందండి గుజ్జు. ఇప్పుడు వీటి కోసం అయితే నేను 2 కప్పుల బియ్యపిండి అయితే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే తడి బియ్యం కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పొడిపిండి ఉందండి. ఇప్పుడు దీన్ని కొంతసేపు వాటర్ అయితే చల్లుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే కాసేపు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. ఉండలు లేకుండా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే మూత పెట్టుకొని ఒక పావు గంట వరకు అయితే బాగా నాననిద్దామండి. ఇప్పుడు ఈ పిండి ఇలాగా నానిపోయిన తర్వాత ఈ 2 కప్పుల బియ్యం పిండిలోకి నేనైతే 1 కప్పు వరకు అయితే బెల్లం వేసుకున్నానండి. మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వరకు అయితే మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న తాటిగుజ్జు అయితే వేసుకుందామండి. దీనిలోకి అయితే 2 కప్పులు తాటిగుజ్జు వరకు అయితే పడుతుందండి. నేను ముందు 1 కప్పు వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్నాను. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇంకొక కప్పు వరకు అయితే తాటిగుజ్జు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకుందామండి. నేనైతే స్మూత్గా ఉన్న పిండి అయితే తీసుకున్నానండి. ఇది కొంచెం మొరుంగా కూడా ఆడుకోవచ్చు. ఇది మొరుంగా ఉండడం కోసం నేనైతే 1 టీ గ్లాస్ వరకు అయితే ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నానండి. మీరైతే అదే బియ్య పిండిని కొంచెం బరగ్గా కూడా పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే మూత పెట్టుకొని ఇవంతా కూడా బాగా నానేంత వరకు నూకది మూత పెట్టుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బూరెల్లాగా అయితే వేసుకోవడమేనండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే బూరెలు అనేవి బేటలు వస్తాయండి.
సిమ్లో పెట్టుకోవడం వల్ల లోపల వరకు ఉడికి బూరెలు అయితే బాగుంటాయండి. లేకపోతే పైన తొందరగా కలర్ వచ్చేసి మాడిపోతాయండి, లోపల కూడా సరిగ్గా ఉడకవు. వీటిని మధ్య మధ్యలో కదుపుకోవాలి. ఇవి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని అయితే పక్కకు తీసుకుందామండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇవి వేడిగా ఉన్నప్పుడు తినే కన్నా చల్లారిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి. దీని టేస్ట్ కూడా డబుల్ అవుతుంది. మీకు ఈ ప్రాసెస్ అయితే నచ్చినట్లయితే ఈజీగా ఈ విధంగా చేసుకోండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, లోపల వరకు కూడా చాలా మెత్తగా ఉడికిందండి దూదిలాగా. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్